యేసుక్రీస్తు ప్రభువారు పేతురును 3 సార్లు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు. యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుండి 18 వరకు మనం చూడొచ్చు. దీని వెనక ఉన్న మర్మం చాలా లోతైనది. పేతురు గతంలో యేసుక్రీస్తు ప్రభువును ఎరగనని 3 సార్లు అబద్ధం చెప్పాడు. లోకాసు వార్త 22వ అధ్యాయం 54 నుండి 62 వచనాల్లో చూడవచ్చు. ఈ అపరాధ భావం నుండి అతన్ని విడిపించి తనపై ఉన్న ప్రేమను 3 సార్లు బహిరంగంగా ఒప్పుకునే అవకాశాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ కల్పించారు. ప్రేమ యొక్క రకాలు గ్రీకులో అగాపే, ఫిలియో అనే 2 పదాలు వాడతారు. అగాపే ప్రేమ ఇది దైవికమైన, నిస్వార్థమైన మరియు షరతులు లేని ప్రేమ. ఇది ఎదుటివారి నుండి ఏమీ ఆశించకుండా మనకు నష్టం కలిగిన వారి మేలు కోరే అత్యున్నతమైన ప్రేమ. ఇది కేవలం దేవుని నుండి వచ్చేది. ఉదాహరణకు యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ప్రేమించిన విధానం. ఇది భావోద్వేగాల మీద కాకుండా తీర్మానం మీద ఆధారపడి ఉంటుంది. ఫిలియో ఇది స్నేహపూర్వకమైన, సహజమైన అనురాగం లేదా సోదర ప్రేమ. ఇది పరస్పర అవగాహన మరియు ఇష్టపడటం మీద ఆధారపడి ఉంటుంది. ఇది మానవ సంబంధాల నుండి సన్నిహిత స్నేహితుల మధ్య పుట్టేది. ఇది ఎక్కువగా భావోద్వేగాలతో మరియు మనసుకు నచ్చిన వారితో ముడిపడి ఉంటుంది. మొదటిసారి, రెండవసారి యేసుక్రీస్తు ప్రభువారు అగాపే అనే పదాన్ని వాడారు. కానీ పేతురు సమాధానంలో ఫిలియో అనే పదాన్ని వాడాడు. 3వసారి యేసుక్రీస్తు ప్రభువారు కూడా పేతురు స్థాయికి దిగివచ్చి ఫిలియో ప్రేమతోనే నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు. ప్రతిసారి పేతురు సమాధానం చెప్పినప్పుడు యేసు నా గొర్రె పిల్లలను మేపుము అని చెప్పారు. దీని అర్థం దేవునిపై ఉన్న ప్రేమ కేవలం మాటల్లో కాదు, ఆయన విశ్వాసులను జాగ్రత్తగా చూసుకోవటం మరియు సేవ చేయడం ద్వారా నిరూపించుకోవాలని. క్లుప్తంగా చెప్పాలంటే పేతురు గత వైఫల్యాలను తుడిచివేసి అతనికి ఒక గొప్ప నాయకత్వ బాధ్యతను అప్పగించటమే ఈ సంభాషణలోని అసలైన మర్మం.